దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుణ్ణి ఆరాధించే దినము. నువ్వు దేని పట్ల ఆసక్తి చూపుతున్నావు, దేని పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావు? దేవుడి ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతా ఉన్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనములో, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. దేవుని బిడ్డలారా, ఎవని మనసు నీ మీద ఆనుకొనును అంటే వాక్యము పైన ఆనుకుంటుందో, వాక్యం అంటే ఎవరికి ఆసక్తి ఎక్కువగా ఉందో, వాక్యముపై ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వారిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాను అంటున్నారు. ఈరోజు దేవుని మాటలు నీకు వినిపింపబడతాయి. దేవుని యొక్క మాటలు ఈ రోజు నువ్వు వినుటకి, దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నావా? మనుషుల మాటలు వినుటకు ఆసక్తి చూపిస్తూ ఉన్నావా? దేవుని మాటల ఎడల నువ్వు ఆసక్తి చూపించినట్లయితే దేవుడు నిన్ను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. ఆ విధంగా కాపాడినటువంటి భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట 68వ కీర్తన 19వ వచనం, ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. నువ్వు వాక్యము పైన ఆసక్తి చూపించినట్లయితే నీ భారమంతా కూడా దేవుడు భరిస్తాడు. దేవుడు నీకు పూర్ణ శాంతిని కలగజేస్తా ఉంటాడు. ఆ విధంగా జరిగినటువంటి భక్తుడు మాట్లాడిన మాట, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడి యొక్క వాక్యము పైన నీకు ఆసక్తి ఉన్నట్లయితే నువ్వు దేవుని మందిరానికి వెళ్తావు, దేవుని యొక్క సన్నిధానములో దేవుడిని ఆరాధిస్తావు, దేవుడు చెప్పినటువంటి మాటల్ని నువ్వు వింటావు. దేవుని బిడ్డలారా, అప్పుడు నీ దేవుడు నీకు రక్షణకర్త అయి ఉన్నాడు, నిన్ను రక్షించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. 119వ కీర్తన 50వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. వాక్యము వినుటకు, వాక్యము పైన నీవు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తే దేవుని బిడ్డలారా, బాధలో అదే నీకు నెమ్మది కలగజేస్తుంది, ధైర్యమును కలగజేస్తుంది. ఎలా జీవించాలో, ఎలా ఎదుర్కోవాలో ప్రతి సమస్యని వాక్యము నీకు తెలియజేస్తుంది. అంతేకాదు 92వ కీర్తన 13వ వచనములో, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఎంత చక్కని మాటలండి. అంతేకాదు సామెతలు 3వ అధ్యాయము 8వ వచనములో, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయంటే నీవు వాక్యముపై ఆసక్తి నీకు ఉన్నప్పుడు నువ్వు దేవుని మందిరానికి వెళ్తావు. నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్ళి వాక్యమును వింటావో నీకు నెమ్మది కలుగుతుంది, నువ్వు బ్రతుకుతావు కూడా. ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరానికి వెళ్తావో, దేవుని మందిరములో మీరు నాటబడిన వారై మన దేవుని ఆవరణములలో వర్ధిల్లేటటువంటి స్థితిని నువ్వు పొందుకుంటావు. దేవుని దేహమునకు ఆరోగ్యమునిస్తాడు, నీ ఎముకలకు సత్తువనిస్తాడు, బలమును, శక్తిని కూడా ఇస్తాడు దేవుని బిడ్డలారా. అంతేకాదు వాక్యం చెప్తుంది ఇక్కడ, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 6వ వచనములో, నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి కూడా క్షేమమవును గాక అంటూ ఉన్నాడు. ఎంత చక్కని కార్యము! నువ్వు వాక్యం పై ఆసక్తి కలిగి ఉంటే మీ పైన, మీ కుటుంబం పైన, మీ పిల్లల పైన ఉంటుంది దేవుని బిడ్డలారా. కాబట్టి మీ భారమంతా కూడా దేవుడు మోస్తూ ఉన్నాడు. ప్రభువును స్తుతించండి, ప్రభువును ఆరాధించండి. ఆయన అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు అని చెప్పి భక్తులు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, దేవుడి వాక్యం పైన ఆసక్తి చూపుతున్నారు. ఆ రీతిగా నీవు కూడా చూపినట్లయితే నీవు, నీ కుటుంబం దేవుని మందిరానికి వెళ్ళండి. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 115వ కీర్తన 13వ వచనములో, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. దేవుని బిడ్డలారా, మందిరానికి వెళ్ళండి. పిన్నలనేమి పెద్దలనేమి
తన యందు భయభక్తులు గల వారిని అనగా వాక్యంపై ఆసక్తి కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇటువంటి ఆశీర్వాదము మీ పైన, మీ పిల్లల పైన నిండారుగా ఉండును గాక. ఆమేన్.